హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రియల్ నెంబర్స్ అని 5th టాపిక్ చూద్దాం. ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఆఫ్ రియల్ నెంబర్స్. టాపిక్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్స్ అండ్ లాగరిథమ్స్. ఎక్స్పోనెన్షియల్స్ అంటే మనకు ఇంత ఏమంటారు, లాస్ట్ వీడియోస్లో మనం చాలా చూసాం ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అని. అవి ఏంటో ఇప్పుడు కొంచెం క్లియర్గా చూద్దాం. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అంటే ఏం లేదమ్మా, ఏదైనా ఒక నెంబర్కి ఒక పవర్ ఉండడం, అంటే పవర్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ అన్నట్లు. ఫర్ సపోజ్ ఏ పవర్ ఆఫ్ 2 అని ఉంది అనుకోండి, ఏ ఇంటూ ఏ అని అర్థం. ఫర్ సపోజ్ ఏ పవర్ ఆఫ్ 6 ఉంది అనుకోండి, ఏని 6 టైమ్స్ మల్టిప్లై చేయడం, 6 ఇలా ఎంత పవర్ ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తాం. అది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. అండ్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ నుంచి లాగరిథమ్స్ ఫార్మ్స్కి వెళ్తాం. దానికంటే ముందు మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ ఏమేమి ఉంటాయి అని మనకు తెలియాలి. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ ఏంటివి అంటే మనకు బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్కి. అవి ఏంటంటే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n, వేర్ a ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ m అండ్ n ఆర్ ఇంటీజర్స్. ఫర్ సపోజ్ మనకు ఒక్కొక్కసారి రేషనల్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. అది ఆన్ కండిషన్స్. మ్యాక్సిమం రేషనల్ నెంబర్స్ మీకు ఎక్కడ వాడడు. బై మిస్టేక్ వాడితే లెట్ us see వాట్ ఈజ్ ఇట్. ఒకవేళ మనకు ఏ పవర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటిది, p/q ఫార్మాట్. ఫర్ సపోజ్ 1/2 ఉంది అనుకోండి, √2 అని అర్థం, √a అని అర్థం. ఒకవేళ 1/3 అని ఉంది అనుకోండి, √a అని అర్థం. ఫర్ సపోజ్ న్యూమరేటర్లో ఏదైతే ఉంటుందో అది హోల్ పవర్ కిందకి వస్తుంది. ఇప్పుడు 2/3 అని ఉందనుకుందాం. సో ఏ పవర్ ఆఫ్ 2/3 అని ఉంటే 3ని ఇక్కడ ఉంచుతాము, అంటే క్యూబ్ రూట్ అన్నట్లు, అండ్ 2 అనేది ఇక్కడ స్క్వేర్ అన్నట్లు, క్యూబ్ రూట్ ఆఫ్ a స్క్వేర్. సో మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ రేషనల్ నెంబర్స్ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. ఒకవేళ ఏ పవర్ ఆఫ్ 2 ఉంది అనుకోండి, a ఇంటూ a, ఈ ఫార్మాట్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? వాటికి కొన్ని బేసిక్ ఫార్ములాస్. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n, a ఇంటూ b హోల్ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ b పవర్ ఆఫ్ m, అండ్ a బై b హోల్ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ m బై b పవర్ ఆఫ్ m, and a power of m whole power of m is equals to a power of m into n. A power of 0 is equals to 1, a power of minus m is equals to 1 by a power of m. మనం ఏమంటారు, లాస్ట్ క్లాసెస్లో మనం ఎవ్రీ టైం మనం చూసింది ఏంది, ఏ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చూసినాం. అదే మనము డినామినేటర్ q ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఆఫ్ n అంటే 5 పవర్ ఆఫ్ m అని తీసుకున్నాం కదా. సో 5 పవర్ ఆఫ్ 0 తీసుకోవడం, 2 పవర్ ఆఫ్ 0 తీసుకోవడము, అండ్ LCM HCF ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 3 పవర్ ఆఫ్ 0 తీసుకోవడము, ఇలాంటివి చేసినాం. సో ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ అదొక కండిషన్ అనమాట. దెన్ ఎక్స్పోనెన్షియల్స్ అండ్ లాగరిథమ్స్ అని ఇచ్చినాడు. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ మనకు తెలిసినాయి. వాట్ ఈస్ లాగరిథమ్స్? లెట్ us see హౌ వీ కెన్ కన్వర్ట్. మనం ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఒకవేళ ఏ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ n వచ్చింది అనుకుందాం. ఓకేనా, దీన్ని మనం లాగరిథమ్స్కి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? దీనికి లాగరిథమ్స్ ఎట్లా, ఈ ఫార్మాట్ నుంచి లాగరిథమ్కి రాయాలంటే లాగ్ ఎన్, ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుందో అది లాగ్ ఎన్ బేస్ ఏ, ఇక్కడ మనం అయితే నార్మల్ నెంబర్ తీసుకుంటామో అది, ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఎక్స్పోనెంట్, అంటే మనకు పవర్ ఏదైతే ఉంటుందో అది. ఓకేనా, దీన్ని బట్టి మనకు డిఫరెంట్ లాగరిథమ్స్ ఫార్ములాస్ వస్తాయి. ఇప్పుడు అవి ఏంటో మీకు చూపిస్తాను. ఇది షార్ట్కట్లో నేను మీకు నీట్గా అన్ని రాసి పెట్టాను. మీకు ఇది ప్రతి ఒక్క నోట్స్, ప్రతి ఒక్క వీడియో యొక్క నోట్స్ నేను మీకు వీడియోస్ కింద నేను మీకు గూగుల్ డ్రైవ్ లింక్ కానీ లేదంటే ఇమేజ్ కానీ ఏదైనా ఒక లింక్ పంపిస్తాను. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇలాంటి నోట్స్ నేను ఒక షార్ట్ వీడియో లాగా చేసి పెడతాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి, యువర్ విష్. ఓకేనా, ఇవి ఫార్ములాస్ మనకి, ఇవి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్, ఇవి లాగరిథమ్ ఫార్ములాస్. ఓకేనా, లాగరిథమ్ ఫార్ములాస్ వచ్చేసి లాగ్ xy బేస్ a ఈజ్ ఈక్వల్స్ టు log x base a plus log y base a. Log x by y base a is equals to log x base a minus log y base a. Log x power of m base a is equals to m into log x base a. And log 1 base a is equals to 0. Log a base a is equals to 1. A power of log x base a is equals to x. మనకు సింపుల్గా ఈ ఫార్ములాస్ అన్ని కరెక్ట్. ఒక చిన్న ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు మనకి ఏమని ఇచ్చిండు, లాగ్ 1 బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చిండు. మనం లాగరిథమ్స్లో ఇట్లా రాసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏంటిది, ఇక్కడ బేస్ వాల్యూ
ఇక్కడ బేస్ వాల్యూ ఏ అని ఉంది, ఏ. ఇక్కడ 1 ఉంది, 1 అనేది ఏంటిది ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 0 అని ఉంది అంటే ఎక్స్ అంటే పవర్, ఏ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. లాగరిథం వచ్చింది కదా. అలా ప్రతి ఒక్కదానికి అలా వస్తుంది, చెక్ చేయండి కావాలంటే. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. బిఫోర్ గోయింగ్ టు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. లేదంటే ఫర్ సపోజ్ ఇంటూ ఉంటే ప్లస్ అని అర్థము, డివైడ్ బై ఉంటే మైనస్ అని. ఇప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ ఎం అంటే ఇది చిన్న ఏమంటారు బండ గుర్తులాగా, ఎం ఇంటూ లాగ్ చేయాలి, ఎం ఇంటూ లాగ్ చేయాలని అర్థము. ఇప్పుడు లాగ్ ఇది ఏమంటారు లాగ్ 1 అని ఉందనుకోండి, పక్క ఆన్సర్ 0 అవుతుందని. ఇలాంటి చిన్న చిన్న కీస్ లాంటివి పెట్టుకోండి. లాస్ట్ ఫామ్లో ఏమనుంది, ఏ పవర్ ఆఫ్ లాగ్ ఏ ఎక్స్, ఏ క్యాన్సల్ అయిపోతుంది, ఎక్స్. ఇలాంటి చిన్న చిన్న లాజికల్ ఏమంటారు ఫన్నీ ట్రిక్స్ లాంటివి, లాజికల్ ట్రిక్స్, ఇలాంటి ట్రిక్స్ ఉంచుకోండి మైండ్లో, ఈజీగా మీకు గుర్తుండిపోతాయి. ఓకేనా. ఇది మన ఫార్ములాస్ గురించి. అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఎక్సర్సైజ్ 1.5 మనకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ log 5 base 25. సో మనకి ఈ క్వశ్చన్ ఇచ్చిండు, మనకు దీనికి వాల్యూ కావాలి. మనకున్న ఫార్ములా ఏంది, కన్వర్షన్ ఫార్ములా ఏంది, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అంటే లాగ్ ఎన్ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకేనా. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఏమంటారు ప్రాబ్లంకి మీరు ఇది ఖచ్చితంగా గుర్తు ఉండాలి. మీకు ఈ కన్వర్షన్ ఈజీగా తెలవాలి. ఇది అర్థమైతేనే మీకు ప్రతి ఒక్క ప్రాబ్లం అర్థమవుతుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు లాగ్ ఫార్మాట్లో ఉంది. సో దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. log 5 base 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో కన్వర్ట్ చేస్తే ఏ వాల్యూ ఏంటిది, బేస్ వాల్యూ 25, ఎక్స్ ఏమనుంది, ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇదే కదా ఉంది. సో మనకు దీన్ని 5 ఫార్మాట్లో రాసుకున్నాం 25ని, అంటే 5 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. అంతే కదా. దెన్ మనకున్న ఫార్ములా ఏంది, ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. అది గుర్తుంది కదా. 5 పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే 2 ఇంటూ ఎక్స్. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ ఆఫ్ 1. ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనకు బేస్ అనేది కామన్ ఉంది. సో మనం ఎక్స్పోనెన్షియల్ ఈక్వేట్ చేద్దాం. 2x ఈజ్ ఈక్వల్స్ టు 1. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1/2. log 5 base 25 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకేనా. ఇలా మీరు ఏదైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఫర్ సపోజ్ మీకు ఇంకో ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఇచ్చినాడు. ఏది 9th ప్రాబ్లం. ఏమని ఇచ్చిండు, 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ log 3 base 2. సో మనకు ప్లస్ ఇచ్చింది కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ లాగ్ 2. ఇలా ఎందుకు రాసుకున్నాము, మనకి ఫార్ములా ఏమనుంది, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. అంతే కదా. మనకి ఇప్పుడు ఇచ్చిన ఫార్మేట్ ఏంది, ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇచ్చింది. సో మనం ఏం రాసుకుంటాం, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్. ఓకేనా. 2 స్క్వేర్ వాల్యూ ఎట్లాగా తెలుసు, 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 2. మనకి ఇదే ఫార్మాట్లో ఉంది, ఏ పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఈ ఫార్మాట్లో ఉంది. సో మనకు ఇక్కడ లాస్ట్ వచ్చే వాల్యూ ఈ ఫార్ములా మనకి ఏంది, ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏముంది, 3 ఉంది. సో ఇంటూ 3 12. మనకి ఇచ్చిన ఇది 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 వాల్యూ ఎంత, 12. ఇలా మీరు ఎవ్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకు సెకండ్ వన్లో ఫస్ట్ వన్ చూద్దాం. log 2 ప్లస్ log 5. మనకి ఇక్కడ బేస్ ఇవ్వలేదు. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనకి ఏమి ఇచ్చిండు, బేస్ వాల్యూ ఒకటి ఇచ్చిండు. సో మనకు బేస్ లేదంటే అక్కడ మనకు బై డిఫాల్ట్గా 10 ఉన్నట్టు అర్థం. ఓకేనా. మనం 10 తీసుకోకపోయినా పర్లేదు, కాకపోతే కొన్నిసార్లు మీకు 10 కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది మ్యాండేటరీ మనకు. ఒకవేళ మనకు వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మనం 10 అని తీసుకుంటాం, అది వ్యాలిడ్ వన్. ఓకేనా. ఇప్పుడు log 2 ప్లస్ log 5 అని ఉంది.
మనకి ఈ ఫార్ములా ఇక్కడ వచ్చింది, ఏమనుంది, లాగ్ ఎక్స్ వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ, అంతేనా. సో మనకు లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై బేస్ ఏ అనేది రెండు కామన్, సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఫార్మాట్లో ఉంది. సో మనకు ఆన్సర్ ఏంటిది, లాగ్ ఎక్స్ వై బేస్ ఏ. ఓకేనా. మనకంటే ఏమొస్తుంది, లాగ్ బేస్ 10 2 into 5 10. ఓకేనా. మనకి ఇప్పుడు సింప్లిఫైడ్ లాగరిథం ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి ఇట్లా వాల్యూ తీసుకురావాలి. సో లాగ్ 10 బేస్ 10 అని ఉంది. మనం దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాకి కన్వర్ట్ చేద్దాం. సో మనకి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఏ ప్లేస్లో మనకు 10 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లేస్లో 10 ఉంది. సో మనకి ఏమని వస్తుంది, బేసెస్ సేమ్ ఉన్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బేసెస్ అనేవి రెండు సేమ్ ఉన్నాయి, 10 and 10. మనకి ఎక్స్పోనెన్షియల్స్ అని కామన్ ఏమంటారు ఈక్వేట్ చేస్తాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంతే. ఒకవేళ మల్టిపుల్ టైమ్స్లో ఇచ్చిండు అనుకోండి, ఒకవేళ ప్లస్ మైనస్ అని ఇచ్చిండు, ఒక దాంట్లో ఇచ్చిండు, 5th ప్రాబ్లంలో ఇచ్చినాడు, ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేయండి, ఆ తర్వాత దీని నుంచి వచ్చే ఆన్సర్ ఉంటుంది కదా, ఆ ఆన్సర్ తోటి దీన్ని సాల్వ్ చేయండి, అప్పుడు ఈజీగా సాల్వ్ అయిపోతుంది మీకు. లేదు మేము ఫస్ట్ మైనస్ చేస్తామనుకుంటే ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేయండి, దీని నుంచి వచ్చిన ఆన్సర్తో దీంతో చేయండి, అయిపోతుంది. ఎలాగైనా ఒకటి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, మనకు థర్డ్ వన్, evaluate each of the following in terms of x and y if it is given x is equals to log 3 base 2 and y is equals to log 5 base 2. మనకు ఏమనిచ్చిందంటే ఇచ్చిన క్వశ్చన్స్ని, అంటే ఇప్పుడు థర్డ్ వన్లో ఫస్ట్ వన్ చూద్దాము, log 15 base 2 అని ఉంది. దీన్ని మనకి x and y టైమ్స్లో కావాలన్నాడు, అండ్ మనకి x is equals to ఎంత ఇచ్చినాడు, log 3 base 2 and y is equals to log 5 base 2. ఇంతే కదా. మనం ఇది ఫస్ట్ చూసుకుందాం అసలు ఏమేమి ఇచ్చిండు అని. మనకు బేస్ అనేది కామన్ ఉంది, అండ్ మనకి ఇక్కడ బేస్ అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ఫార్మాట్లో కావాలన్నారు కాబట్టి మనకు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై చేద్దాం, ఎందుకంటే మనకు 3 and 5 అనేవి మైనస్ చేస్తే రాదు, మల్టిప్లై చేస్తే మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకేం చేయొచ్చు, మనం దీన్ని పవర్ పెట్టడానికి మనకు ఛాన్స్ లేదు, ఎందుకంటే XY ఫార్మాట్లో కావాలంటే మనం అట్లా చేయలేము. అండ్ ఇంకేం చేయొచ్చు, 2 times కావాలి కాబట్టి అంతే, ప్లస్ ఆర్ మైనస్ చేయాలి. ప్లస్ ఆర్ మైనస్లో మనం మైనస్ చేసినాం అనుకోండి, డివైడ్ బై వస్తుంది మనకు రాదు. సో మల్టిప్లికేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎక్స్ ప్లస్ వై చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు log 3 base 2 ప్లస్ log 5 base 2. మనకి ఏమొస్తుంది, log 3 into 5 15 base 2 వచ్చేసింది. అంటే మనకు log 15 base 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అని అర్థం. ఇట్లా ప్రతి ఒక్క దానికి మనకి ఎక్స్ అండ్ వై ఫార్మాట్స్లో మనం సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్లో ఫస్ట్ వన్, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. మనం ఈ ఫార్మాట్స్లో ఎక్స్పాండ్ చేయాలి. లాగ్ 1000 అని క్వశ్చన్ ఇచ్చిండు, నేను మీకు ఇందాకనే చెప్పాను, బేస్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే మనం 10 అని కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. మనకు బేస్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ 10 అని కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని మనకి ఏమని చెప్పిండు, ఎక్స్పాండ్ చేయమని చెప్పిండు. అంటే మనం ఈ 1000 వాల్యూని ఎలాగైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని లాగ్ 100 into 10 అని రాసుకుందాం. అండ్ 100ని కూడా మనం 10 into 10 రాసుకోవచ్చు. సో అదేమవుతుంది, లాగ్ 10 into 10 into 10, అంతే కదా. లాగ్ 10 into 10 into 10. మనం ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ సపోజ్ ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుందాం, ఇది ఒక టర్మ్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకు, లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, అంతే కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు దీనికి సాల్వ్ చేద్దాం. ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అండ్ లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే 10.
ఓకేనా, దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాం మనం. సో దీనికి ఎక్స్పెన్షన్ ఫార్మ్ ఏంటంటే log 10 ప్లస్ log 10 ప్లస్ log 10. ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే log 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు, ప్లస్ log 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు, ప్లస్ log 2 ఇంటూ 5. అప్పుడు ఇది ఏమవుతుంది, అండ్ మనకి ఇప్పుడు ఇవన్నీ కామన్ కదా, ప్లస్ అని రాస్తే దీన్ని డైరెక్ట్ 3 అని రాసుకోవచ్చు, ఎందుకంటే 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 అని రాసుకోవచ్చు. ఇంటూ 3 ఆఫ్ log 2 ఇంటూ 5 అంటే log 2 ప్లస్ log 5, అంతేగా. ఇది మనకి ఎక్స్పాన్షన్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఒకవేళ మీరు ఈ 3ని కూడా తీసేయాలి అనుకుంటే మళ్ళీ దీన్ని క్యూబ్ చేస్తారు, మళ్ళీ అదే లార్జ్ ఫార్మాట్లో వస్తుంది, మళ్ళీ డివైడ్ చేస్తారు, లాస్ట్కి ఇదే ఆన్సర్ వస్తుంది. సో అందుకే ఇదే ఫార్మాట్లో ఉంచాను. మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు, 3 ఇంటూ log 2 అని ఉంది, మనం ఏం చేస్తాం log 2 పవర్ ఆఫ్ 3 అని రాసుకుంటాం, ఎందుకంటే మనకు ఫార్ములా ఒకటి ఉంది, log a x పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ log x బేస్ a. మనకి ఏమని ఇచ్చిండు, log x m ఇంటూ log x బేస్ a అని ఇచ్చిండు. మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు, log x బేస్ a హోల్ పవర్ ఆఫ్ n, అంతే కదా. అదే ఫార్మాట్లో రాసుకున్నాం. దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది దాదాపుగా, అందుకనే సాల్వ్ చేయట్లేదు, ఇదే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. మిగతా కూడా సేమ్ అలా అదే ఫార్మాట్లో ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25xy, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25xy, దెన్ ప్రూవ్ దట్ 2 log of x plus y is equals to 3 log 3 plus log x plus log y. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్, మనకి ఇచ్చిన కండిషన్ ఇది, మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. ఓకే, మనం ఫర్ సపోజ్ దీన్నే కన్సిడర్ చేసుకుందాం, 2 log x ప్లస్ వై. మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకున్నాం, అప్పుడు ఏమొస్తుంది, m ఇంటూ log x లాగా ఉంది. సో మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు, log x హోల్ పవర్ ఆఫ్ m, అంతేనా. x ప్లస్ వై హోల్ స్క్వేర్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. సో మనకి ఏమొస్తుంది, log x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, అంతేనా. నెక్స్ట్ మనకి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమని ఇచ్చిండో 25xy, 25xy ప్లస్ 2xy, అంతేనా. మనం దీన్ని ఇంకా ఏమని రాసుకోవచ్చు, లాగ్ xyని కామన్ తీసుకోవచ్చు, xy ఆఫ్ 25 ప్లస్ 2, లాగ్ xy ఆఫ్ 25 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 27. నెక్స్ట్ log x ఇంటూ వై, ఇది x అనుకోండి, ఇది y అనుకోండి. log x ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు log x ప్లస్ log y. సో log xy ప్లస్ log 27 మనం ఏమని రాసుకోవచ్చు, 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 27 అంటే 3 క్యూబ్ అని రాసుకోవచ్చు, అంతేనా. నెక్స్ట్ log xy ఈజ్ ఈక్వల్స్ టు log x ప్లస్ log y ప్లస్ log 3 క్యూబ్, అంతేనా. నెక్స్ట్ log x ప్లస్ log y ప్లస్ log x పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ log x. ఫైనల్ ఆన్సర్ 3 log 3 ప్లస్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము 3 log 3 ప్లస్ log x ప్లస్ log y, 3 log 3 ప్లస్ log x ప్లస్ log y వచ్చేసిందా. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS, హెన్స్ ప్రూవ్డ్.